కీర్తన గ్రంథం 31వ అధ్యాయం మరొకసారి దేవుడు ప్రేరేపించిన చెప్పబడిన మాట 19వ వచనం. బిడ్డలారా, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం. నీ యందు భయభక్తులు కలిగిన వారికి నిమిత్తము నీవు దాసించిన మేలులు ఎంతో గొప్పది. అబ్బా, నరుడిచ్చింది గొప్పదా, దేవుడిచ్చింది గొప్పదా? మరొకసారి చెప్పాలి. అమ్మా, దయ్యాలిచ్చింది గొప్పయా, దేవుడిచ్చింది గొప్పదా? మీరు మాటలు రావట్లేదు. కులాల దగ్గరకు వచ్చిన మాటలు, ఆ కుళ్ళిపోయిన వంకల దగ్గరకు వచ్చిన మాటలు ఇప్పుడు రావట్లేదు మనకు. బిడ్డలారా, మరొకసారి, దేవుడిస్తే దేవుడిచ్చింది గొప్పదా, దయ్యాలిచ్చింది గొప్పదా? మనం ఏం కలిగి ఉండాలంట? మన దేవుడు ఇవ్వాలంటే భయభక్తులంటే భయముతో పాటు భక్తి చేసిన వాడికి, ఆ భక్తి చేసిన కుటుంబానికి దాసి ఉంచాడంటే ఎంతో మేలు. ఆయన దాసి ఉంచిన మేలులంట ఆయన పిల్లలకి ఇస్తాడంట. ఆయన ఆశ్రయించిన వాడికి ఇస్తాడు, ఆయన నమ్ముకున్న వాడికి ఇస్తాడు, ఆయన వైపు చూచిన వాడికి ఇస్తాడు, ఆయన మీద ఆధారపడిన వారికి ఆ మేలులు నా దేవుడు ఇచ్చును గాక. అందరికి ఇస్తాడా? భక్తి చేసేవాడికి ఇస్తాడా? అమ్మా, కూలి చేసేవాడికి ఇస్తాడా జీతము? గొట్టు ముందు వాడికి ఇస్తాడా? మీరేం మాట్లాడలేదు, నాకేం అర్థం అవ్వట్లేదు, గట్టిగా చెప్పండి. కూలి చేసేవాడికి ఇస్తాడా, లేకపోతే బయట కూర్చున్న వాడికి ఇస్తాడా? మరొకసారి ఆలోచించండి. ఎవరైతే దేవునికి భయపడి భక్తి చేస్తారో, నేను చెప్తున్నాను, ఆయన దాసి ఉంచే మేళ్ళన్నీ కూడా, ఇందాక మా అక్క చెప్పింది, జగదక్క ఏమన్నది? మా అమ్మ మా నాన్న మాకు 3 ఎకరాలు దాసి ఉంచారు. ఎవరికివ్వనందుకు? మీరు మాట్లాడలేరు, నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరికివ్వనందుకు దాసారు? వాళ్ళ అమ్మాయిలను, పిల్లలకి ఇవ్వనందుకు దాసారు. దేవుడి దగ్గర చాలా వరాలు ఉన్నాయంట, ఆయన దాసాడు. ఎవరికివ్వనందుకు? భక్తి చేసేవాడికి దేవుడు ఇవ్వనందుకు. మధ్యాహ్న కాలం మంది చెప్పబోయిన మాటను వింటే ఒక్కసారి గమనించు. ఆయన దాసి ఉంచాడంటే మేలులు ఎవరికివ్వనందుకు? ఇప్పుడు ఇందాక చెప్పిన అక్క చెప్పుతున్న తల్లిదండ్రులు దాచుకున్న ఆస్తి ఎవరికి? పిల్లలకి. దేవుడు దాసిన ఆశీర్వాదాలు ఎవరికి? పిల్లలకి. ఎవరికి ఇస్తారంట? అందరికి ఇవ్వడు. భక్తి చేయలేని వాడికి ఇవ్వడు, ప్రార్థన చేయలేని వాడికి ఇవ్వడు, వెలుపులున్న వాడికి ఇవ్వడు, ఈరోజు సండే గుడి ఎగ్గొట్టుకు వాడికి ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు ఆయన? ఆయన మందిరములో భయము కలిగి భక్తి చేసేవారికి దాసించిన మేలులన్నీ వారికి ఇచ్చునుగాక. ఈ మధ్యాహ్న కాలం మీద మూట కట్టి పట్టుకెళ్ళిపోనుగాక. మీరు నవ్వండిరా బాబు, అదే పని. మూటతో పట్టుకెళ్ళిపోతారు మీరు ఏంటి? ఆశీర్వాదాలు వచ్చినాలు నీ మీదకి రావాలంటే నువ్వు చేయవచ్చింది దేవుని మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా కూర్చోకు, నీకు అనుకూలంగా మాట్లాడుకో. దేవుని మందిరంలో కాస్త భయము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? భయముతో పాటు భక్తి చేయి. ఆ భక్తి చేసేవాడికి దాసి ఉంచాడంట గొప్ప మేలులు, దాసి ఉంచాడు గొప్ప దీవెనలు. నీకేం కావాలో, నీ బిడ్డలకు ఏం కావాలో, బిడ్డలు చదువులా, లేకపోతే సముద్రంలో చేపలా కావచ్చున, నీకు ఆశీర్వాదాలా, ఆరోగ్యమా, నెమ్మదా, క్షేమమా, సుఖమా, సంతోషమా, నీకు నా దేవుడు ఇవ్వాలంటే నువ్వు భయము కలిగి భక్తి చేయి. ఇవన్నీ నీ ఇంటికి వచ్చును గాక, నువ్వు అనుభవించును గాక. వస్తాయి రావా? వస్తాయి రావా? ఎప్పుడు మన తండ్రి మన పక్షాన ఉన్నాడు. మనకు అన్యాయం చేసేవాడు కాదు ఆయన. మన అప్పులతో ఉంటే ఏమైనా చూసి ఆనందించే దేవుడా? ఏంటి బాని కుటుంబం ఎలాగైపోవడం పక్కోడికి ఇష్టం లేదేమో, కానీ నా దేవునికి ఏమాత్రమో పక్షపాతము లేదు, స్వార్థము లేదు. అందరు కుటుంబాలు బాగుపడాలని, అందరు బిడ్డలకు మేలు చేయాలని, అందరూ పచ్చగా ఉండాలని దాసి ఉంచాడే మేలులు. దాసి ఉంచిన ఇయ్యాలని ఇస్తాడు, రేపన్నా ఇస్తాడు. బిడ్డలారా, మొదటి మాటను దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తారంట? మనకే. ఆయన పిల్లలకి ఇస్తాడు. నా పిల్లలకు నేను దాచిపెట్టిన ఆశీర్వాదాలన్నీ కూడా నేను ఇస్తాను. అలాగే మన దేవుడు దాచిపెట్టిన దీవులన్నీ కూడా నీ మీద వ్యాపించును గాక, నీ అంట వచ్చును గాక, నీ బిడ్డలు అంట వచ్చును గాక.
బిడ్డలారా, దాసి ఉంచిన మేలులు మరొక్క మాటను చూద్దాం. అదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. మొదట మాట, ఆగండి మొదట మాట అమ్మా స్త్రీలు చెప్పండి. మొదట మాట, ఎవరికి భయపడి భక్తి చేయాలంట మనం? దేవునికి. అరే ఏం మాట్లాడలేదు. దేవునికి భయపడి భక్తి చేస్తే ఆయన దాచిపెట్టిన దీవులన్నీ మనకి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడని చెప్పాడు. కింద మాట మరొకసారి ఆ మాట చదువుననే ముందు. నరులందరూ ఎదుట నిన్ను ఆశీర్వదించే. చూడండి, నరుడు ఆశీర్వదించింది కొంతకాలము ఉంటుంది, నేను సిద్ధపరిచిన ఆశీర్వాదం అంట శాశ్వత కాలం అంటది. అని కొట్టబిడ్డ గట్టిగా నువ్వు అడిగితే నువ్వు సరిగా పత్తి చేయి. చూడు, నీ బోటుకు కొదువు ఉండదు, నీ బిడ్డలకు కొదువు ఉండదు. నువ్వు సరిగా పత్తి చేయకుండా దేవుడి మీద నేరం చేసేస్తే అది కుదరదు. మనం సరిగా ఉంటూ సరిగా చక్కగా దేవుని సన్నిధిలో మనం క్రమముగా భయం కలిగి పత్తి చేర్చోడు, నీకేం కావాలని దేవుడు సిద్ధపరుస్తాడు. బిడ్డలారా, నేను ఆటమాస్తున్నాను అనుకో, నేను సరిగుంటే దేవుడు ఇస్తాడు కదా. ఏంటి, సరిగా ఉన్నారు కనుక ఏమడుగుతా అది ఇస్తాడు ఆయన. నువ్వు సరిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకు చూడు, భక్తి చేసి చూడు, నీకు అన్నీ వస్తాయి. నేను సిగ్గుపరచడండో, నేను అవమానపరచడు. చదువు నాన్న 34వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. యెహోవా భక్తులారా, ఎవరి యందు భయభక్తులు ఉంచాలంట? యెహోవా భక్తులారా, ఆరాధనలు కూర్చున్న వారలారా, భక్తి చేసే వారలారా, ప్రార్థనకు వచ్చే వారలారా. యెహోవా భక్తులంటే ఎవరికి యందు మనం భయము కలిగి ఉండాలంట? ఆయన యందు మనం భయము కలిగి ఉండాలంట. ఎవరికి భయపడాలా? చెప్పాలి, ఎవరికి భయపడాలా? యెహోవా భక్తులారా, చదువు నాన్న. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. భక్తి చేసిన వారందరూ కూడా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఉంచు వారికి ఏది కొదువలేదు. కొట్టుట బిడ్డ గట్టిగా, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. యేసున్నాడు నాకు, యేసున్నాడు, యేసున్నాడు నాకు, యేసున్నాడు. విశ్వాసమే నా ధనము, నిరీక్షణి నా బలము. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. యేసున్నాడు నాకు, యేసున్నాడు, యేసున్నాడు నాకు, యేసున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా, మనకు కొదువు వస్తుందంటే కారణం ఏంటి తెలుసా? నీవు సరిగా లేవని, రెండు పడవల మీద ఉన్నావని, రెండు తలంపులు కలిగి ఉన్నావని. నువ్వు ఒకే తోడ మీద ఉండు, ఒకే గురి కలిగి ఉండు, ఒకే మాట మీద విశ్వాసంతో ఉండు, సరిగా భక్తి చేసి చూడు, భయము కలిగి ఉండు, భక్తులుగా బ్రతుకు. నేను అంటాను, ఆయనని ధారాళంగా కొదువు లేకుండా పోషిస్తాడని. కొట్టబెట్ట గట్టిగా. ఏది తక్కువ రానివాడు ఆయన. అమ్మాయి, మనం వండుకుంటే ఉల్లిపాయ తక్కువ వస్తుంది, కారం తక్కువ వస్తూ ఉంటుంది, లేకపోతే మిరంగాలను తక్కువ వస్తూ ఉంటాయి. ఆయన ఎవ్వరికి తక్కువ చేయడంట. ఆయన యందు భక్తి చేసే వారందరికీ, భయం కలిగి భక్తి చేసిన ప్రతి ఒక్కడికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పోటీకి, ప్రతి వ్యాపారానికి, చదువుకున్న బిడ్డలకు, గంపలు పెట్టుకుంటున్న బిడ్డలకు, ఇదిగో ఏకపించిన బిడ్డలకు, అందరికీ ఎవరికి తక్కువ రాకుండా నా దేవుడు సమృద్ధిగా పోషించునుగాక. తక్కువైపోతున్నామంటే అర్థం ఏంటి తెలుసా? నీ భక్తి తక్కువైపోతుందని అర్థం. అంతేనండి. మా అప్పారమ్మాయి చెప్పాడు. ఏమని? అప్పారాగారు, ఎచ్చలప్పారాగారు, బోటు తోకపోటు ముందెళ్ళిపోతుంది, మా బోటు వల్లబోటు ఆగిపోతుందండి, చేప ముందుకు పోతుంది అంటున్నాడు ఆయన. ఏది పొట్టు తక్కువైపోయింది ఇప్పుడు? పంకా పొట్టు తక్కువైపోయింది, అందుకే చేప. నవ్వండి, అది పని బాగా. చేప ముందుకు పోతుందంట. అప్పుడు ఏమన్నాడంటే, పంక పాత పంక వేసేసాడండి అంటున్నాడు. ఇప్పుడు పంక మార్చేశారు. ఇప్పుడు చేప పట్టుకోవాలని ఏం చేయాలంట? పంక పవర్ ఉండాల, ఇంజరానికి పవర్ ఉండాల, మనుషులకు జ్ఞానం ఉండాలా, వాళ్ళకి శక్తి ఉండాలా, బోటు నడిచేదై ఉండాలా, అన్నిటికీ పవర్ ఉండాలా. మరి దీని అన్నిటికీ పవర్ ఉండాలంటే నీకు కాస్త భక్తిలో కూడా పవర్ ఉండాలి. కుట్ట పెట్ట గట్టిగా. ఆ పవర్ ఉండదు మనకి మిరంగాల కాకిలాగా.
మిరంగాలు తినేసి ఆ కూసేపు అమ్మేస్తూ ఉంటుంది ఏంటి. పంకాకి ఎంత స్పీడ్ ఉంటుందో నువ్వంత బత్తి చేయి చూడు. నువ్వు కొదువు ఉంటున్నాను అడుగు. నువ్వెక్కే వ్యాపారం రైతు పాట అయినా చాలు, ఆ బోటు నువ్వు అడుగు పెట్టిన స్థలం, ఆ వ్యాపారం, ఆ బిడ్డలు, ఆ ధోని, ఆ కుటుంబము ధారాళంగా నా దేవుడు దీవించునుగాక. ఏముండాలంట? భయముతో ఉండాలంట. భయము కలిగి ఉండాల. బిడ్డలారా, లోకసువార్త 1:50 చదువు నాన్న. బైబిల్ తెచ్చాడు, స్పీడ్గా అయిపోయింది, ముగిస్తున్నాను. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు నిలిచి ఉండునుగాక. ఒకరోజు 2 రోజులు కాదండి, తరతరాలు. సంతోషమే, కొదువు ఉండదు. తక్కువ రానివిడైనా తక్కువైపోతుందంటే కారణం నీదే. తక్కువైపోతుందంటే ప్రార్థనా శక్తి లేదేమో, దేవునిలో విశ్వాసం లేదేమో, నమ్మకం కోల్పోయామో, నీతిగా నిజాతిగా మనము తిరగట్టలేదేమో. బిడ్డలారా, మనలో లోపాలు ఇట్టుకొని దేవుడి మీద నిందేసేది ఎలాగొని చెప్పండి. చెప్పండి ఆశీర్వాదం గారు. దేవుడు ఏమైనా అన్యాయం చేస్తాడా? తక్కువ చేస్తాడా? 6 లక్షల మందికి గొంతు పిక్కర్ కెట్టాడంటే ఆయన కొట్టపేట గట్టిగా గొంతు పిక్కర్ తిన్నారంటండి. నీ కొడుకు సమృద్ధి కట్టగలవాపారా? ఉంటే పెడతాం, లేకపోతే పెట్టాం. నా తండ్రి అంటే 6 లక్షల మంది కంట గొంతు పిక్కర్ తిన్నట్టు గిట్టానంట. ఒక్కరోజు తిన్నాహారం అంట అండి. వాళ్ళ జీవితాలకి ఇప్పుడు ఆకిలే లేదండి, కొట్టబెట్ల గట్టిగా. నా దేవుడు ఒక్కసారి దీవించాడా, కొద్దు ఉండదు, నీకు లోటు ఉండదు, చింత ఉండదు, బాధలు ఉండవు, దిగులు ఉండదు, వేడుపు ఉండదు. అసలు లేదనే మాట నీ నోటంటే రానివ్వడు. కొట్టబెట్ల గట్టిగా. దేవుడు దాసు ఉంచాడు మేలును నిన్ను దీవించినందుకు. బిడ్డలారా, క్రైస్తవుడని చెప్పుకుంటున్నా. ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఈరోజు మంత్రాలకి సింతకాలు రాలుతున్నాయా బిడ్డ? అలా కట్టివాడు ఎంతో మంది అడుగుతున్నారు. పునాదులతో శాతం కూడా కూలిపోయారు తెలుసా? పునాదులతో శాతం కూడా పేలిపోయారు. దేవుడిచ్చింది కొంచెమైనా సదాకాలం నీతో ఉండును గాక, అది నీ వెంబడించును గాక, నీ పిల్లలు అనుభవించును గాక. అబ్బా, ఆయన కొంచెం ఇచ్చినా పర్వాలేదండి, తక్కువ రానికను పోషిస్తాడు, కొదువు లేకుండా పోషిస్తాడండి. తన పిల్లలు సిగ్గుపరచుడు, లేబులో ఉంచుడు. సముద్ర తీరాన్ని మంచి పేరు కలిగిన వ్యాపారముగా ఆయన ఇచ్చిస్తాడు. కొట్టబెడ్ల గట్టిగా తలగా చేస్తాడు కానీ త్రోకగా చేయడా. స్పీడ్గా 3వ మాట చెప్పేసి నేను ముచ్చడంగా ముందు గుగ్గుల్లోకి వస్తున్నాను, టైం ఉంది. చూడండి 3వ మాట, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం చాలు, కొట్టుటప్పట్ల గట్టిగా. నిత్యము బిడ్డలారా, నీకును మీ పిల్లలకును క్షేమము కలుగు చేయునుగాక. క్షేమం అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యముండునుగాక. నేనంటాను కొన్ని కోట్ల ఆత్తు కంటే ఆశ్రయం, నేనంటాను బంగారము కంటే, లక్షల పాటు కంటే దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యము. కొట్టబెట్ల గట్టిగా. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి? మనసుకు ఆరోగ్యం అంటే చాలు. ఈరోజు ధనం ఉన్నది కొంతమందికి గంజి తాగనందుకు అవకాశం లేదు, భూములు పుట్టలున్నాయి తిన్నందుకు అవకాశం లేదు, నిద్ర పట్టలేదు అడిగి. బిడ్డలారా, మనందరికి క్షేమం ఎవరు కలిగి చేశారు? నేనంటాను, అక్కడ ఏమని రాశాడు తెలుసా? భక్తుడైన మోషే చదివిన నా మాట ఏమన్నాడు? వారికి వారి సంతాననుకును నిత్యము, అలో చెప్పండి, నిత్యమా అప్పుడప్పుడునా? నిత్యము క్షేమము కలుగునుగాక. మీరు ఆమె చెప్పాలి, నిత్యము నీకు క్షేమము కలుగునుగాక. పక్కడు చెప్పు ఆ మాట, నువ్వు పక్కడు చెప్పు, నన్ను చెప్పాడు చెప్పు. ఇదిగో నేను చెప్తున్నా మా అబ్బాయి, నిత్యము, మీరు నోరెత్తట్లేదు, నిత్యము నీకు, నీ పిల్లలకు, నీ వ్యాపారాలకు, నీ భార్యకు, నీ చేతి పనులకు క్షేమము కలుగునుగాక. అబ్బా, పెద్దలు దీవించేవారు, చిరకాలమును కలకాలముగా ఉండరా అంటారు. దేవుడు దీవిస్తున్నాడండి మనల్ని. క్షేమం కోరుకున్నాడు ఎవడైనా ఉన్నాడా?
మనం మనం బాగుపడాలని కోరుకున్నాడు ఎవడన్నా ఉన్నాడంటే యేసు ప్రభు తప్ప మరొకడు ఎవరు లేడు. అక్కడ ఏమన్నాడు మరొక మాట చదువు కింద నాన్న, చూడండి, నిత్యము నీకు క్షేమము కలగాలంటే, ఆయన దగ్గర ఆశీర్వాదాలు నీ ఇంటికి రావాలంటే, నీవు పచ్చగా ఫలించాలంటే ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంటమ్మా? భయభక్తులు. ఎందుకు భయం కలిగి భక్తి చేయట్లేదు? ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు దేవుని దగ్గర గోజులాడట్లేదు? ఎందుకు దేవుని దగ్గర అంగలార్చట్లేదు? బిడ్డలారా, నువ్వు సంపాదనే 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 సంపాదన అంటే సంపాదించుకో, కానీ ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించిన శూన్యమే. బిడ్డలారా, ఈ రాత్రి నీకు ఈ మధ్యాహ్న కాలం ముందు మాట చెప్తున్నాను. నీకు ఏముండాలంటే ఆశీర్వాదాలతో పాటు క్షేమము నీ ఇంటిలో ఉండును గాక, నీ బిడ్డలకు ఉండును గాక. ఇందాక స్కూల్కి వెళ్తున్న బిడ్డలు అన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి, చదువుకుంటున్నాను అన్నారు. వాళ్ళు ఏమంటాం? మనము పంపించినప్పుడు జాగ్రత్త అంటాం, దేవుడు కాపుదల నీకుండును గాక అంటాం. అంటే దేవుడు భద్రత బిడ్డలకు ఉండాలి, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. రోడ్డుకి వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు దేవుని భద్రత, దేవుని కాపుదల, దేవుని సెక్యూరిటీ వారికి ఉండాలి. బిడ్డలు అలాగ ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంట? భయము కలిగి కాస్త భక్తి చేయాలి. అలా చెప్పండి. మన పిల్లలు పచ్చగా ఉండాలంటే, మన భర్త పచ్చగా ఉండాలంటే, మన వ్యాపారాలు దీవించబడాలంటే కాస్త మనం భక్తి చేయాలి. 100 రూపాయలు కాదు జోబులో ఉంటే చాలు మనకి. 1000 రూపాయలు ఎలా ఆడవాళ్ళకి అమ్మా బాగా వస్తే చాలు. 1000 రూపాయలు బాగా వస్తే ఎవరు కొట్టీలకి ఇద్దామో ఆలోచిస్తారు, కానీ 1000 రూపాయలు ఇచ్చేవా తండ్రి అని స్తోత్రం చెప్పేవారు లేరు. కొట్టబిడ్డ గట్టిగా దేవుని బతిమాలుకున్నవారు లేరు. చూడు, రేపటి దినాన్ని గొప్ప కార్యాలు జీవితాలు జరుగుతాయి. దాసి ఉంచిన మేలను నీకు ఇస్తాడు, శ్యామం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సుఖ సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు వేడిస్తున్నావా? రేపు ఆ నిట్టూర్పులని, కన్నీటిలన్నీ కూడా నాక్షముగా మార్చివేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఈ 4వ మాట చెప్పి ముగిస్తున్నాను. చూడండి, అదే కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. కొట్టుటప్పట్ల గట్టిగా. ఆయన పెద్దోళ్ళు కాదండి ఆశీర్వదించడం, పిల్లలు కూడా ఆశీర్వదిస్తాడు. ఎలాగుంటుని? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదకు పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, వృద్ధాప్యులేమి, తెల్లవాడేమి, నల్లవాడేమి, ఆ సంఘమేమి, ఈ సంఘమేమి, ఆ కుటుంబమేమి, ఈ కుటుంబమేమి, ఆ దేశం ఏంటి, ఈ దేశం ఏంటి, ఏ దేశమైనను నా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక, అద్భుతం జరిగించును గాక. మీకు ఒక మాట చెప్పేసి ముందుకెళ్తున్నాను, ముగిస్తున్నాను త్వరగా. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేశారనుకో, అమ్మాయి మీరు చూడండి, తల్లిదండ్రులు ప్రార్థన చేశారనుకో, పిల్లలు కూడా ఏం చేస్తారు? చేస్తారా చేయరా? సరే, మీకు ఒక మాట నేనేమన్నాను తెలుసా? తల్లిదండ్రులుగా నువ్వు భయము కలిగి భక్తి చేస్తే నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. నిన్ను దీవించిన దేవుడు నీ పిల్లలు కూడా నా దేవుడు దీవించును గాక. అసలు దేవుడు పిల్లలు దీవించిన ఏంటంటే పిల్లలకు ఆరోగ్యమే దీవెన, పిల్లలకు క్షేమము కలిగి చేయడమే దీవెన, పిల్లలకు జ్ఞానం ఇవ్వడమే దీవెన. బిడ్డలారా, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఒక ఆమె ఉంది. ఆమె కూడా చక్కగా మీలాగా మాకులాగా భక్తి చేసి బ్రతుకుతుంది. నేను కూడా నా తండ్రిలాగా నేను బ్రతకాలని, నా తండ్రి కుష్ఠరోగులు పరిసరి చేసాడు గనక నేను కుష్ఠరోగులకు పరిసరి చేయాలని ఒక తల్లి మీకులాగా సంఘం నుంచి బయటికి వెళ్ళి అనేక కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి పరిసరి చేసేదంట, అనేక బిడ్డలు ఆదుకుండేదంట, ధన సాయం చేసేదంట, తిన్నావాని పలకరించి. కుష్ఠరోగుల దగ్గరికి సామాన్యంగా ఎవరు వెళ్ళరు, కానీ ఆమె వెళ్ళి పలకరించి ప్రేమించి తన వంతులో తన ధన సాయం చేసి తను ప్రేమించి ధైర్యపరిచి వచ్చేదంట. ఇలాగ చేస్తే ప్రపంచానికి చాలా మంది గుండెల్లో ఆమె పేరు నిలిచిపోయిందంట. ఆమె సంపాదించిన ఇతర దేశాల్లో సంపాదన అంతా కూడా ఎవరికి పెట్టేసిందంట? కుష్ఠరోగులకు పెట్టేసిందంట.
బిడ్డలారా, విదేశాల్లో నుంచి వచ్చింది మన దేశానికి. ఆమె పేరే మదర్ తెరిసా. బిడ్డలో ఏమంటుందో తెలుసా? ఆమె జీవితంలో సంపాదన లేకపోయినా, ధనము లేకపోయినా, బ్యాంకులో డబ్బు లేకపోయినా, చీరల కింద మీరకలకు డబ్బు దాచిపెట్టుకోకపోయినా, బిడ్డలారా ఆమె దాచుకున్నది ఒకటే ఒకటి, వేల ప్రజల గుండెల్లో ఆమె చేసిన భక్తి నిలిచిపోయిందని. కొట్టబడి గట్టిగా హల్లెలూయా. ఏముండాలి ఎంతకంటే నీకు? నువ్వు చస్తే నీ గురించి ఒక్కడని చెబుతాడా? చెప్పేది సంపాదించుకో. ఇప్పుడు నువ్వు సంపాదించుకొని పెద్ద గొప్ప ఏముంది? లేకపోతే నువ్వెందుకు నువ్వు బిల్డింగ్లు కట్టడం పెద్ద గొప్ప ఏముంది? నువ్వు మట్టుకు నువ్వు ఎకరాలు సంపాదించు పెద్ద గొప్ప ఏముంది? నీ ఎంతుట్లో ఒక్కడికైనా సాయం చేయించోడు, ఒక్కడికైనా ఆ గాయపడే వారిని గాయాన్ని కట్టే అనుభూతిలోనికి ఎవడు ప్రేమించకపోతే ప్రేమించే మనసత్వం నీకుంటే అసలు ఎవరు కూడా చెప్పనా, దేవునికి భయపడి భక్తి చేసేవారికి ఈ అనుభూతి ఉంటుంది. కుట్టపట్ల గట్టిగా. అందుకే మదర్ తెరిసా పేరు ప్రపంచంలో అందరికంటే ప్రతి గుండెల్లో బోర్డు మీద లేదా పేరు, పేపర్ మీద లేదా పేరు, ప్రతి గుండు చీలిస్తే గుండులు రాయబడి ఉందండి ఆమె పేరు. కుట్టపట్ల గట్టిగా. ఆమె పేరంటే ఎలాగుందో తెలుసా? పేరు దగ్గర బ్రతుకు, భూమి మీద బ్రతికింది, కన్ను మూసింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈ రాత్రి నీకు ఈ మధ్యలో కాలం మాట చెప్తున్నాను, మనం భయము భక్తి కలిగి దేవుని చక్కగా పూజించి మనం ఆమెలాగా బ్రతికి చేస్తే, ఆమె సంపాదించుకుంది ఏంటంట? పరలోక రాజ్యాన్ని. నువ్వు సంపాదించుకుంది ఏంటి? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితానికి అది నాది, ఇది నాది, ఇది నాది, నాది నాదని పోట్లాడుతున్నావు కానీ సాయంకాలం ఆ డబ్బులు నీ దగ్గర ఉండట్లేదు. నేను ఆరాధిస్తున్న దేవుడు నీతో ఉండును గాక, నిన్ను ప్రేమించను గాక, నీ గాయాన్ని కట్టును గాక. ఆమె కలిగి ఉన్న భక్తి భయం మనము కూడా కలిగి ఉంటే ఆమెను దీవించిన దేవుడు మళ్ళందరూ దీవించును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక, ఆమె పేరులాగా మన పేరును ప్రపంచంలో చెప్పుకుంటును గాక. ఇట్టి కృప మనందరికీ నా దేవుడు దయచేయను గాక.